5వ రోజు ఆవగిందంత పనిగాలే. రోజులు గడుస్తున్నా కొద్దీ కనిపించని ఆనవాళ్లు, దారుణంగా సొరంగంలోని పరిస్థితులు, ఎస్ఎల్బిసి టన్నెలు మళ్లీ కూలేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సంచలన విషయాలు తెలిపిన ర్యాట్ మైనర్స్ టీము. సహాయక చర్యలపైన కుటుంబ సభ్యుల ఆందోళన. ఎవరు 8 మంది ప్రాణాల గురించి ఆలోచించడం లేదని ఆరోపణ. రేవంత్ సర్కార్ పైన మండిపడుతున్నటువంటి గురుప్రీత్ సోదరులు. అత్యంత ప్రమాదకరంగా పరిస్థితులు, రోజు రోజుకు క్లిష్టంగా మారుతున్న రెస్క్యూ ఆపరేషన్. బుధవారం మరోసారి వెనక్కి వచ్చేసిన రెస్క్యూ టీం. ఇది 5వ రోజు కూడా ఏ మాత్రం కూడా ఇసువంత పని కూడా ముందుకోలే. ఇక దాంతోపాటు మన ఇరిగేషన్ మంత్రి గారు ఏమంటా ఉన్నారు, 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం, ఎక్స్పర్ట్స్ను రప్పిస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్ పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఆయన మీరు ఎందుకు సార్ ఎక్స్పర్ట్స్ పంపించడం, వెంకరెడ్డి గారిని పంపిరు లోపలికి. వాటర్ నీళ్లు కలిపి ఏ విధంగా దాన్ని బయటకు తీసుకురావాలనో ప్రయత్నం చేస్తాడు. ఫోన్లో మాట్లాడి సిగ్నల్ ఏడేడ వస్తుంది, వాళ్ళు ఏడ ఉన్నారో ఫోన్లో మాట్లాడి ఆ ఫోన్ సిగ్నల్ ద్వారా ఆయన లోపలికి పోయి తీసుకొస్తాడు. ఇంకేమో చెప్పిండు దాని గురించి, ఇంకేమో రకరకాల సూక్తులు చెప్పిండు. అవన్నీ ఆయన వేసుకొస్తాడు. మీరు పక్కనే ఉన్నటువంటి పెద్ద ఇంజనీర్ గారు వదిలేసి మీరు ఎవరో ఎక్స్పర్ట్స్ అంటారు ఏంది? పక్కనే పెద్ద ఇంజనీర్ ఉన్నాడు మన నల్గొండ జిల్లాలో, నల్గొండ ఎమ్మెల్యేగా, మనకు మంత్రిగా కూడా ఉన్నాడు. అంత పెద్ద ఇంజనీర్ ఆయన లోపలికి పంపించాడనుకో, ఆ బోర్ మిషన్ని కూడా పట్టుకొస్తాడు. ఆ టన్నల్ బోరింగ్ మిషన్ ఉంది కదా టీబీఎం, దాన్ని కూడా పట్టుకొని గుంజుకొని మన నల్ల భీముడు వచ్చినట్టే వెనకాక పట్టుకొని వస్తాడు దాన్ని. అంత బలమైనటువంటి బలశాలి, బలమున్నటువంటి శక్తి ఉన్నటువంటి వెంకటరెడ్డి గారిని మీరు గుర్తించకపోవడం, నల్లగొండ జిల్లా బిడ్డలే సిగ్గుపడతా ఉన్నారు. సో కాబట్టి మీరు ఏం చేయాలి, బాధపడతా ఉన్నారు. మీరు ఆయనను గుర్తించి ఆయనకు రకరకాల లైఫ్ జాకెట్లు వేసి నెత్తి మీద హెల్మెట్ పెట్టి, కావాలంటే జ్యూస్ పెట్టి బాటిల్ జ్యూస్ పెట్టేసి లోపలికి పంపించేస్తే ఆ 8 మందిని సింగిల్ హ్యాండ్ తోటి బయటకు తీసుకొస్తాడు ఆయన. ఆయనకు ఆ కెపాసిటీ ఉన్నది. వాటర్లో నీళ్ళు కలుపుతాడు, లేకపోతే ఆ మడ్డులో ఏదో ఒకటి చేస్తాడు, మడ్డులో బురద కలుపుతాడు, ఏదో ఒకటి కలిపేసి గాలిలో ఆక్సిజన్ కలుపుతాడు, కలిపేసి తీసుకొస్తాడు అందరిని బయటికి. ఆ శక్తి ఆయనకున్న, ఆ శక్తి సామర్థ్యాలు. మీరు ఆ పని చేయండి. ఎక్స్పర్ట్స్ ఇవన్నీ వేస్ట్. వీళ్ళేమో 2 రోజులు అయిపోకూడదని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ రెస్క్యూ టీం ఉన్నదో వాళ్ళు ఏమైతే సార్ అల్లకోతందుకే లేదు, ఒకదాన్ని గుంజితే ఇంకోటి మీద పడతట్టున్నది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. నిన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా మన ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను నా జీవితకాల ఆశయం ఉండే, సరే ఫైనల్గా వస్తుంది, ఎస్ఎల్బిసిలో నీళ్ళు వస్తాయి మనం చూస్తాం అనుకున్నాం, కానీ ఇక నాకు ఆశలు లేవు, ఇక అది వచ్చే అవకాశం అయితే ఏం కనపడతలేదు నాకు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇటు సైడ్ ఇప్పుడు అక్కడ నుంచి కృష్ణానది నుంచి తోడుకూడ వస్తున్నారు, అది ఇప్పుడు కూలిపోయింది, అది ఉన్నది. ఇటు సైడ్ నుంచి అవుట్లెట్ నుంచి ఇన్లెట్ నుంచి అంటేనేమో అది కూలిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ అవుట్లెట్ నుంచి తవ్వుతున్నటువంటి బోరింగ్ మిషన్ కూడా ఆగిపోయింది. దాని బేరింగ్ ఖరాబ్ అయిపోయింది అంటే చెన్నైకి వచ్చి ఆడనే ఆగిందంట. అది తీసుకొచ్చేది లేదు, అది ఫిట్ చేసేది లేదు, అది స్టార్ట్ అయ్యేది లేదు. ఇది ఈ రకంగా కొనసాగుతా ఉంది కథ.